దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే నల్గొండకు వచ్చి ఎందుకు మారుతున్నా అంటే ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్దపీట ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది. కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసాడో మనకు తెలుసు. 570 టీఎంసీలు రావాలనుకున్నటువంటి నీటి వాటాలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అగ్రిమెంట్లు చేసుకుని అపెక్స్ సమావేశాలకు 2 సార్లు 3 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, ఈ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాలూచిపడి కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసం ఈ ప్రాంతానికి అంతకంటే పెద్ద మోసం లేదు. ఎస్ఎల్బీసీతోని వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసారు. కాంగ్రెస్ వాళ్ళు దిండి పేరుతోని పెద్దసారి మోసం చేసింది. ఈ మోసాన్ని గుర్తించాలి అన్న. ఎన్నికలే ఏ ఎన్నికలైనా కావచ్చు, ఎన్నికలే గుణపాఠం చెప్పడానికి పాలకులకు గాని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే వ్యక్తులకు, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఓటు ఒక్కటే ఆయుధం. విద్యా వ్యవస్థ నాశనం చేశారు, వ్యవసాయ రంగాన్ని మొత్తం నాశనం చేశారు, ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేశారు, నిరుద్యోగ బతుకులు మొత్తం నాశనం చేశారు. అన్ని రంగాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే, అదే పొందాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమి లేదు. కాబట్టి మళ్ళా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, యుద్దం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అరెస్టులు కావడానికి సిద్ధంగా ఉన్నాం, కేసులు భరించడానికి సిద్ధంగా ఉన్నాం, లాఠీ దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలా శాసన మండలిలో ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉంది.